ఆకాశమందు దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇంతకాలం నీకు నా వారు ఉన్నారని ఆశపడినావు. అయితే ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్న స్థితిని ప్రభువునకు తెలియచేయి. ఈ ఉపవాసపు ప్రార్థన కూడిక నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నది. అయ్యా అయ్యా నాకెవ్వరూ లేరయ్యా, ఒంటరిగా ఉన్నాను, ఒంటరి బ్రతుకులో జీవిస్తున్నానయ్యా, ఒక్కసారి నా మీద దయదల్సాయా అని ప్రార్థన చేసుకో. అందరూ నన్ను విడిచిపెట్టారు, నమ్మిన వారే నన్ను నాయన దూషిస్తూ ఉన్నారు, నా వారే నన్ను వెలివేస్తూ ఉన్నారు. అయ్యా నీ సన్నిధానములో ఉన్నాను, నన్ను బలపరచు అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, మౌనంగా ఉండ మాకు ఈ కష్టమేమని తెలియచేయి. ఈ దినం వ్యర్థము కాకూడదు. నీ జీవితంలో అద్భుతములు జరగాలి, నీ బ్రతుకు మార్చబడాలి, నీ స్థితి మార్చబడాలి. నిన్ను వెలివేసిన వారే నీ వద్దకు రావాలి, నీ మీద నిందలు వేసిన వారే నిన్ను గణపరచాలి. ఏ కష్టమైతే నీ కుటుంబంలో ఉన్న కష్టమంతా తొలగించబడాలి. ఈ అనారోగ్యము చేతైతే బాధించబడుతున్నావో అనారోగ్యం అంతా కూడా ప్రభు స్వస్థపరచాలి. కార్చు ప్రియ దేవుని బిడ్డ, కన్నీరు దేవుని యొక్క సన్నిధానంలో కార్చు. అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా అని నీ గుండెలు పగిలేలా దేవుని యొక్క సన్నిధానంలో విలపించు ప్రియ దేవుని బిడ్డ. ఆ ప్రభుని కన్నీరు చూసేవాడిగా ఉన్నాడు, ఆ ప్రభుని కన్నీరు చూసేవాడిగా ఉన్నాడు. ఏమాత్రం కూడా చింతించమాకు. అయ్యో నేను ఘోర పాపిని కదా, నేను చేసిన పాపాలు నా తల మీద ఒక మూటగా బరువుగా ఉన్నాయి కదా, మరి నేను పాపినైనా నేను ప్రార్థిస్తున్నా దేవుడు వింటాడా అని అనుకోమాకు. ప్రియ సహోదరుడా, నీ పాపం ఏదైనా దేవుడు కరుణించేవాడిగా ఉన్నాడు. అది ఎంత ఘోరమైన పాపమునైనా నా దేవుడు క్షమించేవాడిగా ఉన్నాడు. అపవాది నీ హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడు, వాడు మోసము చేస్తూ ఉన్నాడు నిన్ను. వాడి మాటలను ఏమాత్రం కూడా విశ్వాసం ఉంచాకు, దేవుని యందు ఉంచు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ఎంత పాపివైనా ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. ప్రార్థించు. అయ్యో నా జీవితం ఏంటి అయోమయ స్థితిలో పడిపోయింది అన్న ఆలోచనతో ఉన్నావా? నా బ్రతుకేంటి ఇలాగైపోయింది అన్నటువంటి దిగాలుగా ఉన్నావా? నీ దిగులునంతా ప్రభునకు తెలియచేయి, నీ బాధనంతా ప్రభునకు తెలియచేయి. ప్రభు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. గొప్ప దేవానికి స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయనా. ఇది నా కాలంలో నా ప్రభు అనేకులు అనారోగ్యము చేత ఉన్నాము, ప్రార్థించమని కోరి ఉన్నారు. దేవా సహాయం చేయండి. అనారోగ్యం చేత ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, కృప చూపించు నాయనా. దేవా సహాయము దయచే నాయనా, సహాయము దయచే ప్రభువా. మరణకరమైన వ్యాధి కలిగిన పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాను దేవా, కృప చూపించండి. వారి మరణం నుంచి విడుదల దయచే ప్రభువా. ఆ మరణకరమైన రోగం నుంచి స్వస్థత కలిగించు నాయనా. నీవు తప్ప ఎవరున్నారు నాయనా? ఆకాశం అందున్న దేవా సహాయము చేయండి నాయనా. అనేకుల సహోదరులు ప్రభువా, యా తల్లులు గర్భచిత్తులకు నాయన, వారికి నాయన గర్భసంచులకు నా ప్రభా గడ్డలు ఉండి ప్రభా రోగంతో రోధిస్తూ ఉన్నారు. అనేక సహోదరులు నాయన చెప్పలేనటువంటి రహస్యపు రోగములు కలిగి ఉన్నారు. అయ్యా చిన్నపిల్లలైన వారు విష జ్వరముల చేత బాధించబడుతున్నారు నాయన. సహాయము చేయండి. అనారోగ్యము చేత ఉన్న బిడ్డలు బాగు చేయి నాయన. అనారోగ్యము చేత ఉన్న బిడ్డలు స్వస్థపరచు నాయన.
అయ్యా పేదవారు నాయన ఎక్కడి నుంచి నాయన డబ్బును సమకూర్చుకోగలరు దేవా. వచ్చిన అనారోగ్యమును నాయన మీరు బాగు చేయండి. డాక్టర్లు సహితమునైనా చేతులు ఎత్తేశారు, మా చేత కాదు ఇక మా చేత కాదు అని ప్రభువా వారు వెనుకడుగు వేసి ఉన్నారు. గొప్ప దేవా సహాయము చేయండి. మీరు పరమ వైద్యులు నాయన, కార్యము జరిగించండి. నీకు స్తోత్రములు నాయన. ఉద్యోగములు లేక బాధించబడుతున్న పిల్లలున్నారు, సహాయము చేయదేవా. ఎలా బ్రతకాలో తెలియని స్థితి, ఏ పనికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నారు నాయన. ఎంతో పెద్ద చదువులు చదువుకొని నా తండ్రి ఏ పనికి వెళ్ళాలో తెలియని స్థితిలో నీ పిల్లలైన వారు బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు నాయన. అయ్యా మంచి ఉద్యోగము, వారి అర్హతకు తగిన ఉద్యోగము దయచేయండి ప్రభువా. కుటుంబానికి ఆధారంగా ఉండవలసిన పిల్లలు నాయన, కుటుంబానికి ఆధారముగా ఉండవలసిన పిల్లలకు నాయన కృప చూపించండి. ఉద్యోగములు నాయన మీరు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. పిల్లలు లేక ఉన్నటువంటి వారు ఉన్నారు నాయన, సంతానము లేక వివాహమైన కొన్ని సంవత్సరములు అవుతున్నప్పటికీ ప్రభువా, వివాహమైనప్పటికీ కూడా సంతానము లేక అనేకుల చేత మాటలు పడుతున్నారు, నిందలు వేయబడతా ఉన్నారు. ఆనాడు హన్న ఏ రీతిగా అయితే నిందలు వేయబడిందో ఆ రీతిగా అనేకులు చెల్లెమ్మలు అయ్యా వారి యొక్క స్థితిని నాయన ఎంతగానో రోధిస్తూ ఉన్నారు నాయన. సంతానము లేక సహాయము చేయనా దేవా. సంతానమును దయచే నాయన. గర్భఫలమును తెరవండి నాయన. మీకు స్తోత్రములు. గొప్ప దేవానికి స్తోత్రములు నాయన. సహాయము చేయండి ప్రభువా. ఆశ్చర్యకరుడా సహాయము చేయని నాయన. గర్భఫలము దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. కరుణా సంపన్నుడా సహాయము చేయని నాయన. గర్భఫలమును దయచేయని నాయన. వారికున్న నిందలు తీసివేయండి ప్రభువా. వారికున్న నిందలు తీసివేయండి. సంతానము దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవానికి స్తోత్రములు నాయన. మారు మనసు లేని జీవితాలు చాలామంది కలిగి ఉన్నారు ప్రభువా. లోకంలో కలిసిపోయిన ఆయన లోకానుసారమైన జీవితం జీవిస్తూ ప్రభువా ఎంతోమంది ఉన్నారు నాయన. సహాయము చేయండి నాయన. లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు దేవా. కృప చూపించండి. మంచి మనస్సును కలిగి నేను గణపరచుటకు సహాయము దయచేయండి ప్రభువా. మారు మనసు లేని జీవితం కలిగి కుటుంబంలో నాయన శోధలతో ఉన్నారు నాయన. అయ్యా లోకంలో కలిసిపోయారు ప్రభువా. ప్రార్థనకు వస్తూ నాయన మానివేసి నాయన మందిరములను మానుకొని అయ్యా లోకంలో కలిసిపోతున్న పిల్లలు ఉన్నారు దేవా. సహాయము చేయండి నాయన. అయ్యా మారు మనసు పొంది కూడా నా తండ్రి పాపములో మునిగిపోతున్న పిల్లలు ఉన్నారు. జ్ఞాపకము చేసుకునండి దేవా. అయ్యా సహాయము చేయండి నాయన. ఈ లోకంలో అనేకులు యవనస్తులైన వారు నాయన పాపములో పడిపోతున్నారు. అయ్యా మార్గమును నాయన నీ సత్య మార్గమును విడిచిపెట్టి లోక సంబంధమైన మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారయ్యా. సహాయము చేయండి. ప్రార్థించు ప్రియా దేవుని బిడ్డ, ప్రార్థించు. నీకున్న కష్టాన్ని బట్టి ప్రార్థించు. నీకున్న బాధలు బట్టి ప్రార్థించు. ఏమాత్రము నీ హృదయాన్ని కఠినపరచుకుని ప్రార్థించు. సర్వోన్నతమైన దేవుడు నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు ఆయన. అయ్యో నాకెవరు లేరు, నేను ప్రార్థిస్తే ఎవరు వింటారు అన్న ఆలోచన తీసివేసి భారము కలిగి గొప్ప దేవానికి స్తోత్రములు నాయన. ఉపవాసము ప్రార్థన కూడిక అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చని నాయన. నీకు స్తోత్రములు. అనేక విన్నపములు నీకు తెలియజేసి ఉన్నాను నాయన. సహాయము దయచేయండి. ఈ విన్నపాలకు నాయన మీరు కృప చూపించని నాయన. ఈ విన్నపములను ఆశీర్వదించు దేవా. ఈ విన్నపములు దీవించు నాయన. ఈ విన్నపములు బలపరచు నాయన. మీకు స్తోత్రములు నాయన.
గొప్ప దేవానికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డ ప్రార్థించు. దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టు. నీ ఆశను విడమాక. దేవుని యొక్క సన్నిధానంలో గట్టిగా పట్టుకొని ఆయన పాదములు పట్టుకొని కన్నీటితో ప్రార్థించు. దేవుడు మునుపెన్నడు చూడని కార్యము నువ్వు చేసేవాడిగా ఉన్నాడు. మునుపెన్నడు నువ్వు చూడని కార్యము చేసేవాడిగా ఉన్నాడు. దేవానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా నీకు స్తుతి. గొప్ప దేవానికి స్తోత్రములు నాయన. దగ్గు చేత బాధించబడుతున్న పిల్లలను దీవించు నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. అయా ఈ క్షణమందు మీ ఆత్మచేత వారిని నింపు నాయన. పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చే ప్రభువా నీకు స్తోత్రములు నాయన. స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము నాయన. చదువుకొంచున్న పిల్లలు ఉన్నారు నాయన, జ్ఞాపకం చేసుకురండి. వారికి కావాల్సినంత జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. వారికి కావాల్సినటువంటి నాయన జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారు నాయన పిల్లల మీద. చక్కగా చదువుకొని నాయన తల్లిదండ్రుల యొక్క ఆశను నెరవేర్చు బిడ్డలుగా మీరు బలపరచని నాయన. మీకు స్తోత్రములు నా తండ్రి. స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు నాయన. సహాయము దయచేయండి. ఉపవాస కూడికున్నాయన మీరు బలపరుస్తున్నామని అనేకులు నాయన ఆశీర్వాదం పొందుకొని నాయన సాక్ష్యం ఇచ్చే భాగ్యము దేవా మీరేనైనా దయచేస్తురమ్మని, దేవా సహాయము చేద్దురమ్మని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, సమాధానము ఈ ఉపవాస కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు దయచేసి వారు ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థనకు సమాధానము దయచేయునుగాక. ఆమేన్.